రేవంత్ రెడ్డి వెళ్తారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్యనారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు. వారం రోజుల క్రితం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్యనారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు. వారం రోజుల క్రితం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. దాదాపు 9 రోజులు అవుతున్నాయి. ఈ రోజుకి ఇంకా ఎస్ఎల్బిసిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే జీపీఆర్ రాడర్ డేటాని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మార్కింగ్ దగ్గరనే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా తవ్వకాలు కూడా చెప్పడం జరిగింది. మరికొద్ది గంటల్లోనే 4 మృతదేహాన్ని కూడా బయటకు తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా 4 మృతదేహాలు 7 మీటర్ల లోపల ఈ 4 మృతదేహాలు ఉన్నాయి కాబట్టి అవి కొంత బయటకు తీయాలంటే కొంత సమస్యగా మారిందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఆ నలుగురి ఆచూకీ లభించింది. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కూడా చేరుకున్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇటు దోమలపెంటకి దాదాపు 20 అంబులెన్స్ కూడా చేరుకున్నాయి. మొదటగా 4 మృతదేహాలు లభించాయి కాబట్టి వాటిని లోపల నుంచి బయట కూడా తీస్తున్నారు. వాటి తీసిన తర్వాత అక్కడనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి ఇటు గాంధీతో పాటు ఉస్మానియాకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే వెంటనే వారి బాడీస్ బయట తీసిన తర్వాత ఇటు ఫోరెన్సిక్ నిపుణులు అటు పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వారి స్వస్థలకు కూడా ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఆ మృతదేహాన్ని కూడా పంపించేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాదాపు 9 రోజుల నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఆ ఆపరేషన్స్ సంబంధించినటువంటి అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వారు సమీక్షించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే ఈ టన్నెల్లో దాదాపు 120 మంది, అంటే కేవలం ఒక షిఫ్ట్ లోనే 120 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీం ఉంది, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీం, హైడ్రాతో పాటు ఇటు సింగరేణికి సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు నావీ టీమ్స్ కూడా వీరందరూ కూడా ఏకతాటిగా ఈ యొక్క సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరితోటి రేవంత్ రెడ్డి కూడా సమీక్షించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా 4 మృతదేహాలు అంటే లోపలనే ఉన్నాయి కాబట్టి అవి తీయడానికి కొంత సమస్యగా మారుతుంది. అవి తీయాలంటే ఖచ్చితంగా ఇంకొక వారం రోజులు కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి వారి సంబంధించినటువంటి బాడీస్ ని ఏ విధంగా త్వరితగతిన తీయాలి, దానికి సంబంధించినటువంటి పరికరాలు ఏం కావాలనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఇటు ఆర్మీ సంబంధించినటువంటి కళ్యాణ్తో పాటు ఇంకా సింగరేణికి సంబంధించినటువంటి సీఎంతో కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం సరిగా 5 గంటలకి వనపర్తి నుంచి ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా రేవంత్ రెడ్డి చేరుకున్నటువంటి అవకాశం ఉన్నాయి. నవీన్, అయితే టన్నెల్ వద్దకు రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరైనా వెళ్తున్నారా? అంటే ఆల్రెడీ మంత్రులు నిన్ననే చేరుకున్నారు. మంత్రులు ఇక్కడనే ఉన్నారు. దాంతో పాటు కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఇటు బేగంపేట విమానాశ్రయానికి నుంచి ఇటు వనపర్తికి కూడా రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఎందుకంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కాబట్టి అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం
4:30 గంటలకి వనపర్తి నుంచి బయలుదేరి సరిగా 5 గంటలకి ఇటు దోమలపేట దగ్గర ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే పోలీసు కూడా భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఐజీ సత్యనారాయణ కూడా పూర్తి స్థాయిలో పోలీసుల సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు కూడా వారు ఆ పరిశీలన కూడా చేపట్టడం జరుగుతుంది. దాంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు వారు సమీక్ష కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ టన్నల్ సంబంధించినటువంటి ఈ కొలాప్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆర్మీ టీం మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ కూడా చేపడుతున్నారు. దాదాపు ఇప్పటికే చాలా రోజులు అవుతున్నాయి, కానీ బాడీస్ ని గుర్తించేందుకు కొంత సమస్యగా మారింది. ఎందుకంటే అక్కడ లోపల ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి దాంతో పాటు బురద కూడా ఎక్కువగా ఫామ్ అయింది. దాంతోపాటు టీబీఎం సంబంధించిన మిషన్ కటింగ్ కి కొంత సమయం కూడా పట్టింది. కాబట్టి దాదాపు 9 రోజులు అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి కొద్ది గంటల్లో 4 మృతదేహాలను కూడా బయటికి తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ స్కానింగ్ సంబంధించినటువంటి మిషన్ 2 రోజుల క్రితమే లోపల పంపించారు. అంటే అక్కడ ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. 4 ఆనవాళ్ళు ఒక దగ్గర కనిపించాయి. మిగతా కొన్ని ఆనవాళ్ళు ఇటు దాదాపు 7 మీటర్ల లోపు ఈ ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు కూడా స్కానింగ్ మిషన్ కూడా తెలిపింది. కాబట్టి దాని ఆధారంగానే వారు అక్కడ మార్కింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులతో పాటు ఆర్మీ సంబంధించిన టీం అక్కడ తవ్వకాలు కూడా చేపడుతున్నారు. అంటే కొంత సమస్యగా అవుతుందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రాళ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి బురద మట్టితో పాటు వాటర్ ఈ 3 కావడంతో ఒకసారిగా పేరుకుపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వాటిని తీసేందుకు కొంత సమయం కూడా పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.